రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉద్యోగాల కల్పన ప్రధాన బాధ్యతగా ఎంచుకొని 55,000 పైచిలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకొని 54,000 మందికి నియామక పత్రాలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారో నేను వారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అప్పుడు ఈ పే రివిజన్ కమిషన్ సందర్భంగా బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్ వాజ్ ఇన్ 2021. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టు 191,304 ఉంటే అందులో కేవలం 3,176,000 మాత్రమే కొనసాగుతున్నాం. అంటే 1,91,126 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. దిస్ ఈజ్ ది 21. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక 50,000 ఖాళీగా రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మీరు నియామకం చేసిన 50,000 ఆ 50,000 పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడే మిత్రులు వెంకట గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నియామకాలు ప్రధాన లక్ష్యంగా నీళ్లు. వీళ్ళ నియామకాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవకు ఏదైతే అభినందిస్తున్నానో ఈ 2 లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మన మొదటి సంవత్సరం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సంకల్పించాం. వీళ్ళు 54,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. సరే, గుడ్, కొంతవరకు చేసుకున్నాం. స్టిల్ ఇట్ రిమైన్స్ ఇంకా 150,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాల్సింది ఈ సంవత్సరానికి మనకి మిగిలి ఉన్నాయి. దయచేసి ఆ ప్రక్రియ మీరు త్వరితగతిన చేపట్టాలి అధ్యక్ష. అట్లా ఏదైతుందో కొన్ని ఇప్పుడు ఈ డౌన్ మెరిట్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ లోపల ఏదైతుందో నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంతైతే కలిగి ఉంటామో సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ అయిన తదుపరి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జాయినింగ్. ఈ నాన్ జాయిన్డ్ పోస్ట్ ఏదైతుందో మీరు డౌన్ మెరిట్తో భర్తీ చేస్తారు. నాన్ జాయిన్డ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో డౌన్ మెరిట్ కిందికి వెళ్ళి తీసుకునేది భర్తీ చేయాలి. ఇవి నోటిఫికేషన్ పోస్ట్ భర్తీ వరకు. ఇక్కడ ఏమైపోతుంది, మీరు ఎన్ని పోస్టులు నోటిఫై చేస్తున్నారో అన్ని పోస్టులు భర్తీ కావటం లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. వాళ్ళు మెరిట్లో ఉండి కూడా ఏదైతే వాళ్ళు ఉద్యోగం పొందలేకపోతున్నారు. మన డౌన్ మెరిట్లో, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సెలక్షన్లో ముందుకు రావాలి. అప్పుడు డౌన్ మెరిట్ కిందికి వెళ్ళి తీసుకునేది అవుతుందో వాళ్ళ మెరిట్ ఆధారంగా వాళ్ళకు భర్తీకి అవకాశం కల్పించిన బాధ్యత ప్రభుత్వమై ఉందని చెప్పని మీ ద్వారా నేను సభకు గౌరవ మంత్రి తెలియజేస్తాను అధ్యక్ష. అట్లా ఇంకోటి చివరిగా ఈ ఉర్దూ మీడియం సంబంధించి ఈ రిజర్వ్ కేటగిరీ పోస్టుకు మనం అభ్యర్థులు పొందలేకపోతున్నాం. ఈ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి టీచింగ్ పోస్టులు ఉంటే ముఖ్యంగా మా మిత్రులు తెలుసు, మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇందులో ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళు మనకు దొరకడం. आप जानते साहब वो क्या हो रहे, वैसी जा रहे, वो वैसी अनफिल्ड जा रहे. इसके वजह से एम्प्लॉयमेंट नहीं पहुंच रहे और दूसरी चीज पढ़ाई में जो है बच्चों को दिक्कत पहुंच रहे. నేనేమంటారు సార్, మీరు వీటిని డీ రిజర్వ్ చేయండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వేర్ యు ఆర్ నాట్ గెట్టింగ్ సూటబుల్ క్యాండిడేట్స్ వాటి డీ రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరీ చేసినట్లయితే ఆల్ ఎనీబడి కెన్ అప్లై అండ్ కెన్ గెట్ ఆపర్చునిటీ. మనకేదితో వాళ్లకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది, పిల్లలకి ఏదైతే బోధన సదుపాయం లభిస్తుంది. దిస్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఇన్ ఆల్ అదర్ స్టేట్స్. అవర్ నైబరింగ్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. నేను దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఏదైతే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోండి. కనీసం రాబోయే బోధన ఇవాళ డిఎస్సికి సంబంధించి మీరు మనం నోటిఫై చేసినటువంటి ఒక ఉర్దూ మీడియం టీచింగ్ పోస్టులలో కేవలం ఆ బీసీఈ కేటగిరీకి సంబంధించే మీకు అభ్యర్థులు లభించారు సార్. అదర్ దాన్ దట్ బీసీఈ కేటగిరీ ఓపెన్లో వచ్చినవని వస్తే మీకు ఎక్కడ కూడా ఏది పోస్టులు భర్తీ కాలేదు. ఎస్సీ ఎస్టీ అదర్ బీసీ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ భర్తీ కాలేదు. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ అయ్యండి సార్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్క ప్రశ్నకు ఇంత టైం అయితే మిగతా సభ్యులు మాట్లాడాలి, మిగతా ప్రశ్నలు కూడా పూర్తి చేయాలి కదా. బేసిక్గా ఇది తెలంగాణ ఉద్యమ లక్ష్యం. కొద్దిగా మీరు దయచేసి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ముందు అంటున్నారు మీరు వాళ్ళ ఇవాళ ఏదైతే ఉందో రేపు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుండ్రు. రేపు డిఎస్సి నోటిఫికేషన్లో ఏదైతే ఉందో వీళ్ళు డీ రిజర్వ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తే
మనకు వచ్చే అకాడమిక్ ఇయర్కి ఏదైతే ఉందో ఆ పోస్టులు భర్తీ అయిపోతాయి. దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టాలి. ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది మన ప్రధానమైనటువంటి బాధ్యతగా ఎంచుకొని ఆ దిశగా మరి ముందుకు పోవాలి ప్రభుత్వం అని చెప్పని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. కవిత గారు చెప్తున్నట్టుగా రిజర్వ్ చేయడం అన్నది అన్యాయం జరుగుతుంది సార్. రిజర్వేషన్ కోసం కొట్లాడి సాధించుకున్న రిజర్వేషన్లు ఆ స్థాయికి ఆయా రిజర్వేషన్లో ఉన్న కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు రేజ్ అయ్యేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ రిజర్వ్ చేసినట్టయితే మొత్తం రిజర్వేషన్ స్పిరిటే ఉండదు సార్. అది మాత్రం అన్యాయం. దాని వైపు వెళ్ళకండి అధ్యక్ష. దయచేసి మా సూచన ప్రభుత్వానికి అవసరం అనుకుంటే ఎట్లా ఆయా కమ్యూనిటీస్ని ఆ స్థాయికి తేవాలన్నటువంటి విషయం మాత్రం ఆలోచన చేయాలి సార్. రఘువత్తం రెడ్డి గారు మీరుగా చెప్పాల్సింది మంత్రి గారు చెప్తారు. ప్లీజ్ ప్లీజ్ రఘువత్తం రెడ్డి గారు మంత్రి గారు చెప్తారు. ప్లీజ్ ప్లీజ్ ఇస్తాను. నేను దయచేసి రిజర్వేషన్ అనేది ఓన్లీ ఉర్దూ మీడియం సంబంధించి పేర్కొన్నా. నాట్ ఎనీథింగ్, ఓన్లీ ఉర్దూ మీడియం. ఇప్పుడు మనం వేరే ఎస్సీ ఎస్టీ బీసీసీలల్లా ఉర్దూ మీడియం లభించడం లేదు కాబట్టి అన్న నేను ఆ ఉర్దూ మీడియం లభించకపోవడంతో ఏదైతే పోస్టులు భర్తీ కాలేకపోతే దశాబ్దాల తరబడి అంటూ నేను మీరు ఒప్పందాన్ని పట్టుకొచ్చి ఆనరబుల్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు నేను ఓన్లీ ఉర్దూ మీడియం సంబంధించి పేర్కొంటున్నాను.